జ్యోతిరావు పూలే గారికి జోహార్ జోహార్, మహాత్మా జ్యోతిరావు పూలే గారికి జోహార్ జోహార్. వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి, బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి, బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి. ఈరోజు అనంతపురం జిల్లాలో 199వ పూలే గారి జయంతి ఉత్సవం జరుపుకుంటున్న మన్మాడ తరఫున మాట్లాడతాను. నా పేరు ఉద్దేశం. పూర్వకాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పూర్తిగా బ్రాహ్మణిజం పూర్తిగా అణిసివేసింది. అప్పటి పరిస్థితుల్లో పడమర కొన్ని కులాలను, ఉత్తరాన కొన్ని కులాలను పెట్టి ఊరికి దూరంగా పెట్టి పరిపాలన చేసే బ్రాహ్మణిజాన్ని గ్రహించిన పూలే గారు దీనికి కారణం ఏకైక మార్గం ఏమి? కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవడం వలన, మిగిలిన కులాలను అణిచివేయడం వలన, వాళ్ళకి చదువు రాకపోవడం వల్లనే ఇలాగ హీన పరిస్థితి ఏర్పడింది భారతదేశానికి అని ఆలోచించి ఆయన తన భార్యకు రాత్రిపూట చదువు నేర్పించి ఆ భార్య ద్వారా ప్రజలలో మమేకం చేసి ఆ భార్య ద్వారా రాత్రిపూట మహిళలందరినీ ఒక ప్రదేశంలో ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ పోయి రాత్రిపూట ఆడవారికి అందరికీ చదువు నేర్పించడం జరిగింది. ఆ చదువు నేర్పించే టైంలో పూలే గారి భార్య బయటికి పోయి వాళ్ళు చదువు చెప్పాలనే ప్రయత్నంలో ఈ బ్రాహ్మణిజం అగ్రకులాల వాళ్ళంతా ఆమెను చదువు చెప్పుకోవడానికి ఆటంకపరుస్తూ పేడతోన దీనితో వేసేవాళ్ళు. దానికి ఆయన గ్రహించి ఒక చీర జాకెట్ను ఎక్కువగా పెట్టుకొని ఆ పోయే టైంలో పేడ బురద వేసిన దాన్ని తీసేసి అక్కడికి పోయి ఆ గుడ్డను తీసేసి తర్వాత వాళ్ళందరికీ పాఠాలు చెప్పి చైతన్యవంతురాలను చేసింది. ఆ జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి వలన, వాళ్ళిద్దరి వలనే మనం ఈరోజు బయట బలహీన వర్గాల అందువలన చదువుకొని జ్ఞానవంతులై దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన 199వ జయంతి పూలేరావు గారి జయంతి ఉత్సవాలు జరుపుకున్నదని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ పూలే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. ఈరోజు భారత సాంఘిక సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశం అంతటా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఆ క్రమంలోనే వాళ్ళు ఆశించిన ఆశయాలను, పూలే అంబేద్కర్ ఆశయాలను కూడా ప్రజల్లోకి, అంటే ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లడానికి ప్రతిన బృణాలనే ఈరోజు నేను ఒక సామాజిక ఉద్యమకారుడుగాను, మాల మహానాడు సభ్యుడుగాను ఈరోజు మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఈ భారతదేశంలోనే దాదాపు 180 సంవత్సరాల క్రితమే చదువు అనేది కేవలం కొద్ది మంది మాత్రమే వాళ్ళు అనుభవించేవాళ్ళు. ఈరోజు అందరికి కూడా అందించాడంటే ఆయన భార్య అనేక త్యాగాల ఫలితమే ఈరోజు ఈ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా చదువుకొని ఉన్నత విద్యాలయాలు పనిచేస్తున్నారంటే కూడా వారి చొలవే. కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఈ జయంతి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో 199 జయంతి జరుపుకుంటున్న ప్రజలందరికీ పూలే జయంతి సందర్భంగా ఆ రోజు మనవాళ్ళు వెళ్తున్న, రాజ్యం వెళ్తున్న రోజు, ఈరోజు గొప్పతనం అనుకుంటున్న రెడ్లు కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, బరిజ కావచ్చు, కమ్మ కావచ్చు, ఈ బ్రాహ్మణ వర్గం నుండి వీళ్ళంతా సూత్రులే. ఈ సూత్రులను చదువుకోకూడదు అనే ఆలోచనతో ఆ రోజు మనువాదం చెప్తే దాన్ని ఎదిరించి సూత్రులందరికీ చదువు చెప్పాలని చెప్పి ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే కూడా ముందుకొచ్చి అందరికీ చదువు చెప్పించి ఈరోజు మనం భారతదేశంలో చదువు నేర్చుకుంటున్నామంటే పూలే యొక్క సందేశం, పూలే యొక్క ఉద్యమం. ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీ ఏవైతే ఈ కులాలు ఉన్నాయో
ఇప్పుడున్న రాజ్యంలో ఎవరైతే బడుగు వర్గాల్లో బలహీన వర్గాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పూలేను మర్చిపోకూడదు. ఎందుకంటే పూలే గారు ఆ రోజు మన కోసము తన కొడుకు లేకుండా కూడా వేరే బ్రాహ్మణ అబ్బాయిని దత్తత తీసుకొని ఆయన పెంచిన ఘనత ఆయనకుంది. కావున ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి మేము విన్నవిస్తున్నాం. జై పూలే.